సో గైస్ ఈ వీడియోలో మనము టాప్ ఐఏఎస్ ఆర్ ఏకేఎస్ ఐఏఎస్ వర్సెస్ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాము. అండ్ జనరల్గా నేను చాలా ఇన్స్టిట్యూట్స్ గురించి రివ్యూస్ ఇచ్చాను, అప్డేటెడ్ రివ్యూస్ సిఎస్బి వర్సెస్ లా ఎక్సలెన్స్ అని, అండ్ ఆల్సో ఏకమ్ వర్సెస్ ఎమిగోస్ ఐఏఎస్ అని, అండ్ ఆల్సో టాప్ 7 ఇన్స్టిట్యూట్ వై టాప్ 7 అనేది. సో ఇన్ డీటెయిల్గా చాలా పాయింట్స్ కన్సిడర్ చేస్తాము. బ్యాచ్ సైజ్ కానివ్వండి, వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాము. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే, ఫ్యాకల్టీని చూసి మీరు జాయిన్ అవ్వచ్చు, ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక 5-6 ఇన్స్టిట్యూట్స్లో, హైదరాబాద్లో ఒక 5-6, తర్వాత బెంగళూరులో ఒక 5-6, తర్వాత ఢిల్లీలో ఒక 5-6, ఈ విధంగా ఏంటి అంటే మల్టిపుల్ ప్లేసెస్లో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే వీళ్ళు డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో వీళ్ళు క్లాసులు చెప్పడం జరుగుతుంది. సో అందుకని ఆ విషయం నేను కన్సిడర్ చేయట్లేదు. ఆర్గనైజేషన్ పరంగా ఆ ఆర్గనైజేషన్ ఎలా ఉంది, ఆర్గనైజేషన్లో ఆ సర్వీసెస్ సిస్టమేటిక్గా ఉందా లేదా, ఇది మనం కన్సిడర్ చేస్తున్నాం ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యాకల్టీ. అండ్ ఇక్కడ మనము టాప్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఆర్ ఏకేఎస్ ఐఏఎస్ వర్సెస్ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ విషయానికి మనం చూసుకుంటే ఒకసారి ఇక్కడ ఈ రెండింటి మీద ఈ రెండు కంపేర్ చేస్తున్నాయి. ఎండ్ ఆఫ్ ద డే యూ కెన్ డిసైడ్. సో మీరు డిసైడ్ కండి, మీరు ఏది చూస్ చేసుకోవాలి, ఇక్కడ జాయిన్ అవ్వాలి అనేది. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఏకేఎస్లో స్టార్టింగ్ అంటే మనం జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ వాళ్ళు ప్రిపరేషన్ ట్రాకింగ్ ఇస్తారు. ఎందుకు ప్రిపరేషన్ ట్రాకింగ్? మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం ఏంటి తెలుసుకోవడానికి. ఇది లా ఎక్సలెన్స్ ప్రొవైడ్ చేస్తుందంటే ఎస్ అనే చెప్పాలి. అండ్ ఇంకా వచ్చేసి బేసిక్ ఎన్సీఆర్టీ కూడా ఏకేఎస్ ప్రొవైడ్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ లా ఎక్సలెన్స్ కూడా ఈ బేసిక్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్, దానికి సంబంధించిన ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి, ఈ డీటెయిల్స్ ఏదైతే కోర్స్ ఉందో ఫౌండేషన్ కోర్స్ అనేది రెండు ఇన్స్టిట్యూట్స్ టాప్ ఐఏఎస్ ఆర్ ఏకేఎస్ ఐఏఎస్ ప్రొవైడ్ చేస్తుంది, లా ఎక్సలెన్స్ ఐఏఎస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్టికులర్లీ రెండు ఇన్స్టిట్యూషన్స్ కూడా హైదరాబాద్ లొకేషన్ గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో రెండు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. మీరు చెప్తా ఉన్నారు రెండిట్లో అంటే ఇక్కడ టాప్ 3లో ఉన్నవే, ఓకే, రెండు ఇన్స్టిట్యూట్స్ టాప్ 3లో ఉన్నాయి. సో అందుకని ఏంటి అంటే మనము రెండింటి గురించి మీకు సర్వీసెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, లా ఎక్సలెన్స్ ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మనం మొత్తం సర్వీసెస్ వింటే వీ కెన్ డిసైడ్ మనము ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏంటి అనేది ఒక కంక్లూజన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీరు పూర్తిగా వినండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే డైలీ న్యూస్ పేపర్ డీకోడర్ కానివ్వండి రెండు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. బ్యాచ్ సైజ్ కంపేర్ చేసుకుంటే ఏ కేసులో కొంచెం లిమిటెడ్ బ్యాచ్ సైజ్ ఉంటారు, వేరే లా ఎక్సలెన్స్ కొంచెం ఈ విషయంలో బ్యాచ్ సైజ్ చూసుకుంటే 150-200 వరకు ఆ 250 వరకు ఉండొచ్చు. వేరే ఏకేఎస్లో మాత్రం 70-100 లోపలే ఉంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే డెఫినెట్లీ ఆన్సర్ రైటింగ్ బోత్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ యునిక్ థింగ్ ఏకేఎస్ ఐఏఎస్లో ఒక బ్యూటీ ఏంటి అంటే ఈ ఆన్సర్ రైటింగ్ ఏదైతే ఉందో, లేకపోతే ఈ పర్సనల్ మెంటారింగ్ అనేది ఆల్రెడీ ఏకేఎస్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళు గైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఏకేఎస్లో చదివి అక్కడ ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళు దీనికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో వాళ్ళ జూనియర్స్కి, అంటే ఏకేఎస్లో జూనియర్స్కి కాబోయే ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే యూపీఎస్సి సర్వీస్లోకి రాబోయే వాళ్ళ జూనియర్స్, అంటే ఏకేఎస్లో వాళ్ళ జూనియర్స్కి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి, ఫీడ్బ్యాక్ క్లాసులు కానివ్వండి, ఇవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ యూనిక్ థింగ్ ఫ్రమ్ ఏకేఎస్ ఐఏఎస్. అండ్ ఆల్సో స్టాండర్డ్ మెటీరియల్. సో ఎందుకంటే ఈ స్టాండర్డ్ మెటీరియల్ ఏకేఎస్ ఐఏఎస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే వేరే లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అనేది ఇక్కడ ఈ స్టాండర్డ్ మెటీరియల్ కంప్లీట్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయటం లేదు. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఈ స్టాండర్డ్ మెటీరియల్ అనేది సో డెఫినెట్లీ ఇక్కడ మనము ఫీజు విషయం చూసుకుంటే 1,60,000 దాకా ఉంది. వేరియస్ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ 155 దాకా ఉంది. సిమిలర్గా ఏకేఎస్ ఐఏఎస్ టాప్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్ 2024 ఏదైతే ఉందో అది కూడా, అంటే ఏకేఎస్ ఐఏఎస్ కూడా ఇక్కడ మనకి మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక అడిషనల్ బెనిఫిట్ దోస్ హూ వాంట్స్ టు జాయిన్ టాప్ ఐఏఎస్ ఆర్ ఏకేఎస్ ఐఏఎస్ ఇన్ 2024. ఇంకొక విషయం వచ్చేసి ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఈ ఆప్షన్ అనేది లేదు. ఏంటి అంటే కొంత కమర్షియల్గా కాకుండా ఏకేఎస్ ఐఏఎస్ అనేది ఇక్కడ చూసుకుంటే గ్రూప్ 1 గ్రూప్ 2 జనరల్గా ఏంటి అంటే యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు 90% ఆఫ్ ద సిలబస్ అనేది గ్రూప్ 1లో సేమ్ ఉంటుంది. సో వీళ్ళు ఏంటి అంటే అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో గ్రూప్ 1 ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2. అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు వెదర్ దే వాంట్, అంటే ఆన్లైన్లో కావాలా ఆఫ్లైన్లో కావాలా, ఇంగ్లీష్ మీడియంలో కావాలా తెలుగు మీడియంలో కావాలా, ఏపీపీఎస్సీయా టీఎస్పీఎస్సీయా,
ఇవి కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి బ్యాచ్ సైజ్ అనేది తక్కువ ఉండడం వల్ల దానికి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఫోకస్ అనమాట, అంటే క్లాస్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు వింటున్నారా లేదా, అండ్ వాళ్ళు అడిగిన డౌట్స్కి, ఎందుకంటే డెఫినెట్లీ తక్కువ బ్యాచ్ ఉండడం వల్ల ఫ్యాకల్టీ యొక్క అటెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇమీడియట్ ఎఫెక్ట్లో వీళ్ళు కూడా కొంచెం ఫ్రీగా డౌట్స్ అడగడానికి, వాళ్ళు కూడా ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. అది కొంచెం ఏకేఎస్లో ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ అలవర్ హైదరాబాద్ ఉన్న హైదరాబాద్లో అన్ని ఇన్స్టిట్యూట్లో కల్లా బెస్ట్ ఫ్యాకల్టీ ఏకేఎస్లో ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి చాలామంది ఇన్స్టిట్యూట్ నేమ్స్ అనేది అనవసరం, కానీ ఏకేఎస్ నుంచి మంచి ఫ్యాకల్టీని వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అంటే ఇట్ సీమ్స్ ఏకేఎస్లో బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఇది ఇంటర్నల్గా జరుగుతున్న విషయాలు, ఇది కూడా ఖచ్చితంగా మీకు అప్డేట్ చేయాలి. ఎక్స్టర్నల్గా ఎలాంటి డౌన్ గ్రేడ్ మార్కెట్ జరుగుతుంది, లేకపోతే అంటే మార్కెటింగ్లో ఎంత దిగజారిపోయి చేస్తున్నారు ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం ఇంకొక వీడియోలో. అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ దారుణంగా బిహేవ్ చేస్తున్నాయి. సో దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఒక పబ్లిక్ సర్వెంట్, అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్ లేకపోతే యూపీఎస్సీ సర్వీస్లోకి వెళ్ళాలి, లేకపోతే దేశానికి సేవ చేయాలి, అలాంటి వాళ్ళని తయారు చేయడానికి గురువులు ఎంత జెన్యూన్గా ఉండాలి. డబ్బులు డెఫినెట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎవరు చేయరు, బట్ జెన్యూనిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆన్సర్ రైటింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఒక సిస్టమేటిక్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఏకేఎస్ ఐఏఎస్. అండ్ ఇంకోటి వచ్చేసి మైక్రో టాపిక్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఏకేఎస్ ఐఏఎస్. మైక్రో టాపిక్ లిస్ట్ ఏంటండి? మైక్రో టాపిక్ లిస్ట్ అంటే చాలా మన ఇన్స్టిట్యూట్లో జనరల్గా వచ్చే కంప్లైంట్ ఏంటి? ఫ్యాకల్టీ బాగాలేరు. ఎస్, టాప్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఢిల్లీ ఫ్యాకల్టీ ఉన్నారు, ఇన్హౌస్ ఫ్యాకల్టీ, బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. తర్వాత వచ్చేసి పర్సనల్ మెంటరింగ్ జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి 1-to-1 సెషన్స్ అండ్ ఆల్సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. టెస్ట్ సిరీస్ ఇద్దరు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే స్పెషల్గా కరెంట్ అఫైర్స్ సెషన్స్ని ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తారు. దీనివల్ల చాలా ఎడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది సివిల్స్లో. అది ఏకేఎస్ ఐఏఎస్ ఆ టాప్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ 2024 ఇన్ హైదరాబాద్లో అది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఈ ఏకేఎస్ ఐఏఎస్ ఏదైతే ఉందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ఈ మైక్రో టాపిక్ లిస్ట్ అంటే జనరల్ కంప్లైంట్ ఏంది అంటే ఇంక సిలబస్ కంప్లీట్ చేయాలి, అలా కాకుండా ఒక సిస్టమేటిక్లో ఇన్స్టిట్యూట్ ప్రాపర్గా ఫ్యాకల్టీ ఈ ప్రతి టాపిక్ని కవర్ చేస్తున్నారా లేదా అనేది మైక్రో టాపిక్ లిస్ట్ ఏదైతే ఏకేఎస్ ఐఏఎస్ వాళ్ళ స్టూడెంట్ ప్రొవైడ్ చేసే ఆ లిస్ట్లో క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. సో దట్ ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, లేకపోతే అవ్వట్లేదు అనే అసెప్షన్ అవసరం లేదు. అయిందా మనకి ఇచ్చిన మైక్రో టాపిక్ లిస్ట్లో మనం టిక్ కొట్టుకోవడం, అవ్వలేదా అవ్వలేదు, వీ కెన్ ఆస్క్ మేనేజ్మెంట్ని మనం క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. సో ఇది డెఫినెట్లీ ఇది ఒక అబ్సల్యూట్లీ బ్యూటీ ఆఫ్ టాప్ ఐఏఎస్ ఆర్ ఏకేఎస్ ఐఏఎస్ హైదరాబాద్. సో ఇవన్నీ మనము ఇదంటే నేను చెప్పాను. ఇంకొక విషయం కూడా నేనేం చెప్తున్నాను, ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ గురించి నా ఒపీనియన్ను గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో నేను చేసిన రీసెర్చ్ని బట్టి మీకు కొన్ని ఇన్పుట్స్ ఇస్తున్నాను. ఇట్ డజంట్ మీన్ దట్ అంటే నేను ఈ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి జాయిన్ అవ్వండి, లేకపోతే ఈ ఇన్స్టిట్యూట్ని వెళ్ళి జాయిన్ అవ్వండి నేను చెప్పట్లేదు. అప్ టు యూ, ఎందుకంటే మీ కెరియర్. సో సెలెక్టింగ్ రైట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఇన్ యూపీఎస్సీ జర్నీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు, ఎందుకంటే నేను నాట్ ఓన్లీ హైదరాబాద్, బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, విజయవాడ లేకపోతే ఢిల్లీ, ప్రతి ఎన్ని ఇన్స్టిట్యూట్లో తిరిగాను నేను. సో ఇది అన్నీ ఆలోచించి నేను నా ఇన్పుట్స్ అనేవి మీకు ఇస్తున్నాను. సో ఫైనల్గా డెసిషన్ తీసుకోవాల్సింది మీరే. ప్రాపర్గా థింక్ చేయండి. ఏ ఇన్స్టిట్యూట్ అయినా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అన్నీ కన్సిడర్ చేయండి. అండ్ సబ్జెక్ట్ వైజ్ ఇంకొక బ్యూటీ నేను చెప్పాలనుకుంటాను. సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ప్రకారం ఎన్ని అవర్స్ కేటాయించాలి, అప్రాక్సిమేట్లీ +or-- 5 hours ఉండొచ్చు మేబీ. అది కూడా ఏకేఎస్ ఐఏఎస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒకసారి చూడండి. అండ్ ఇంకా టాప్ 7 అండ్ ఆల్సో అదర్ ఇన్స్టిట్యూట్ అన్ని ఇన్స్టిట్యూట్ గురించి అప్డేటెడ్ రివ్యూ ఇచ్చాను. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్ CBSE గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.